తమ దేశంలో వలసలను నిరోధించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందా అంటే తాజాగా ఆంథోనీ ఆల్బనీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అవును అనే సమాధానం వస్తుంది. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వచ్చే విదేశీ విద్యార్థులకు జారీ చేసే స్టూడెంట్ వీసా ఫీజును ఆ ప్రభుత్వం భారీగా పెంచింది. అది కూడా ఎంతగా అంటే దాదాపుగా రెట్టింపు స్థాయిలో పెంచింది. 710 ఆస్ట్రేలియా డాలర్లు ఉన్న ప్రస్తుత స్టూడెంట్ వీసా ఫీజును 1600 ఆస్ట్రేలియా డాలర్లకు పెంచింది. ఇది జూలై 1వ తేదీ నుంచి అంటే ఇటీవలి అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయంతో ఆస్ట్రేలియాలో చదువుతున్న భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య కోసం వెళుతున్న విద్యార్థులతో భారత్ 2వ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయ విద్యార్థులపై ఈ ప్రభావం పడనుంది. ఈ వీసా పెంపు నిర్ణయం తక్షణమే అమల్లోకి రావటం వల్ల తమ అంతర్జాతీయ విద్యా విధానం తాలూకు సమైక్యతను పునరుద్ధరించేందుకు సహాయకారిగా అవుతుందని ఓ దేశ సైబర్ సెక్యూరిటీ, హోమ్ అఫైర్స్ మంత్రి క్లెర్ ఓనీల్ అభిప్రాయపడ్డారు. మరోవైపు 2023 సెప్టెంబర్ 30వ తేదీ వరకు 5,48,800 మంది విదేశీ విద్యార్థులు ఈ వీసా తీసుకున్నారని ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ స్పష్టం చేసింది. ఇంకోవైపు ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియానే కాకుండా యుఎస్, కెనడా దేశాలకు సైతం విద్యార్థులు తరలి వెళుతున్నారు. అయితే ఈ రెండు దేశాలకు మించి స్టూడెంట్ వీసా ఛార్జీలను ఆస్ట్రేలియా ప్రభుత్వం పెంచడం గమనార్హం. అయితే ఆస్ట్రేలియా జారీ చేస్తున్న స్టూడెంట్ వీసాల్లోని పలు లోపాలుంటున్నాయి. వీటిని విదేశీ విద్యార్థులు ఆసరాగా చేసుకుంటున్నారు. ఆ క్రమంలో తమ వీసాల గడువును పలుమార్లు పొడిగించుకుంటున్నారు. దీంతో వీరంతా ఆస్ట్రేలియాలోనే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ఈ తరహా చర్యలు తీసుకుందని తెలుస్తోంది. ఇక స్టూడెంట్ వీసాల పొదుపు నిబంధనల్లో సైతం ఆస్ట్రేలియా ప్రభుత్వం పలు మార్పులు చేసింది.